మంచి ఆదాయం గడిస్తున్నారు. ఒకప్పుడు అరకొరగా సాగు చేసే ఈ పంటకు నిలకడైన ధర ఉండటంతో గుంటూరు జిల్లాలోని రైతులు ఈ పూల తోటల సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. మొక్క నాటిన 2.5 ఏళ్ల పాటు పూల దిగుబడులు రావటంతో సంప్రదాయ పంటలకు స్వస్తి పలికి ఈ పూల సాగు చేపట్టి మంచి లాభాలు గడిస్తున్నారు. ఏ సీజన్లో అయినా పూలకు మంచి డిమాండ్ ఉంటుంది. దీని ప్రాధాన్యాన్ని గుర్తించిన రైతులు పూల సాగు చేపడుతున్నారు. ముఖ్యంగా లిల్లీ పూలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఒకసారి నాటితే 2.5–3 ఏళ్ల పాటు దిగుబడి వస్తుంది. పంట వేసిన 8 నెలల నుంచి దిగుబడి మొదలవుతుంది. రోజువారీగా కోతకు వస్తూ స్థిరమైన ఆదాయాన్నిస్తుంది. అందుకే గుంటూరు జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన రైతు ఆళ్ల శివాంజనేయులు కొన్నేళ్లుగా కొంత విస్తీర్ణంలో లిల్లీ పూల సాగు చేస్తున్నారు. సంవత్సరంలో 2 సీజన్లలో పూలు లభిస్తాయి. అయితే మార్కెట్ ఉదయం వేళల్లో ఉంటుంది కాబట్టి రైతు తెల్లవారుజామునే పూలను కోసి మార్కెట్కు తరలిస్తున్నారు. మొదటి 2 ఏళ్లలో దిగుబడి అధికంగానూ, 3వ సంవత్సరంలో తక్కువగానూ ఉంటుంది. మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే సాగు బంగారమే అవుతుందని అంటున్నారు రైతు. ఇక్కడ లిల్లీ తోట విత్తనము మా ఉండవల్లి గ్రామంలోనే దాదాపు ఒక 50 ఎకరం వేస్తుంటారు. ఆ 50 ఎకరంలో 2 సంవత్సరాలు దాటిన తర్వాతలే పీకుతారు ఆ లిల్లీ తోటని. ఆ 2 సంవత్సరాలు దాటిన విత్తనాన్ని ఎవరికైనా కావాల్సి వచ్చిన వాళ్ళకి బస్తా చొప్పున ఎకరానికి 12 బస్తాల చొప్పున వేస్తాము. ఇంచుమించుగా ఇది దూరాన పట్టి దానికి దూరము బోతకి 34 అంగుళాలు ఉంటుంది. మొక్కకి ఎడము అడుగు ఉంటుంది, 15 అంగుళాలు ఉంటుంది. అట్లా అయితేనే దిగుబడి మనకు వస్తుంది. మొక్కకి 6 అంగుళాలు పెట్టి 8 అంగుళాలు పెడితే మనకు దిగుబడి రాదు. తక్కువ దూరంలో ఏది 34 అంగుళాలకి అంగుళాల ఎడల్పు పెడితే దిగుబడి వస్తుంది. మళ్ళీ అడుగున్నర 2 అడుగులు పెట్టినా దిగుబడి రాదు. ఇప్పుడు ఖర్చు దాదాపుగా ఒక 70–80 వేలు అవ్వచ్చు సంవత్సరంలో. నా కలుపులు తిని మందు కట్టలైనవి, పై మందులు కొట్టినాయి, ఏకంటే 70–80 వేలు వచ్చు. దాదాపు విత్తనం కొనాలంటే విత్తనం 1200 రూపాయలు బస్తా. ఎకరానికి వచ్చి 10 బస్తాలు పడతాయి. వేసిన వాళ్ళకి మామూలుగా కూలి అయితే 400–500 అయితే ఆ దుంప వేస్తే మాత్రం 500 రూపాయలు తీసుకుంటారు. ఆ లెక్కన వాళ్ళకి. ఆ తర్వాత 3 నెలల తర్వాత ఒక జారుతోలతో అంటూ ఏది ఎడ్ల నాగలతో పెట్టి జారతోలి దాంట్లో ఆముదపిండి ఒక 2 క్వింటాలు, ఎరువు 1 క్వింటా, ఆముదపిండి 1/2 క్వింటా, వేపపిండి 1 1/2 క్వింటా ఈ చల్లి జారతోలిస్తాం. అప్పటి నుంచి దుబ్బు పగల కొడతామంటూ ఉంటుంది. లిల్లీ దుబ్బ అప్పటి నుంచే వచ్చేది. 3 నెలలు దాటినాక 4 నెలల నుంచి వచ్చింది. 6 నెలల 7 నెలల తర్వాతే పువ్వులు వస్తూ ఉంటాయి. ఎకరానికి ఖర్చు దాదాపు నెల వచ్చేపాటికి లిల్లీ తోటలో కలుపు ఎక్కువ పడతాయి. కలుపులు పద్దాక నీళ్ళు కడతాం గిఫ్ట్ మూలాన కానీ ఏదైనా కానీ ఎరువులు వేయటం వల్ల కానీ నెలకే కలుపు తీపియాలి. ఎకరానికి వచ్చేపాటికి దాదాపు ఇవాళ రోజున కలుపులను బట్టి 5–6 వేలు అవుతుంది. ఎరువులు మందులు మాత్రం పై మందులు మాత్రం వారానికి 10 రోజులకి ఏయో కొట్ట మందులు కొట్టాల్సింది. ఏయో కొట్ట మందులు అంటే ఆర్తిన్ నాకురాన్ని కొడతాం పువ్వు షైనింగ్ అని, లాల్వీని కొడతాం షైనింగ్ అని, బ్లాక్ సల్ఫర్ అని కొడతాం షైనింగ్ అని. తర్వాత వర్షాకాలం వస్తే వెళ్ళిన తర్వాత చలికాలం తిరిగేపాటికి నాంజేడు అని వస్తుంది. లిల్లీ తోటలో మొదల్లో సన్నగా గుడ్డులు పెట్టి ఉంటుంది. దానికి మాత్రం ఏది గంధకం పాలడాయిలు కొడితే నాటు సరుకు ఉన్నప్పుడు గంధకం పాలడాయిలు కొడితే పోయేది. ఇప్పుడు గంధకం పాలడాయిలు కూడా పంటారు. ఏదో ఎరువులు వేస్తున్నారో కొడుతున్నా, ఒకసారి 2 సార్లు కొడితే పోతా ఉంది. ఇంతవరకు 15 ఏళ్ల క్రితం నాటు లిల్లీ పూలు ఉండేవి. సుమారుగా 1.5 అంగుళం సన్నగా ఉండేది ఆ పువ్వు. ఇప్పుడు ఆ కడి నుంచి వచ్చిన లిల్లీ విత్తనం హైబ్రిడ్ విత్తనం. దాదాపు 3 అంగుళాలు పొడుగుంటుంది, కొంచెం 25 మందం లావు ఉంటుంది. భూమిలో ఎరువును పట్టి, సైజును పట్టి, బలాన్ని పట్టి ఆ రకంగా వస్తాయి. అవి మార్కెటింగ్కి సుమారు బోర్డు రేట్ అని మాకు 6:30–7 గంటలకి రాజీవ్ గాంధీ మార్కెట్, విజయవాడలో రాజీవ్ గాంధీ మార్కెట్కి వెళ్తాం. పువ్వులోన కొయ్యటాకు వస్తే ఎకరానికి 3–4 చొప్పున ఏది సీజన్ బట్టి బాగా పూలు పెరిగినాయి అనుకోండి, 4 కాదు 5 కూడా కోయాల్సి వచ్చింది. 4:30–4 గంటలకు వస్తే 5:30–6 గంటల లోపల మార్కెట్కి తీసుకెళ్తాం. ఆ రోజున రేట్లు అనేది మనం ఎంత అని చెప్పలేము. లగ్గ సీజన్ వచ్చు, పెళ్ళిళ్ళు, ఇది మామూలుగా దేవుడి కార్యక్రమంలో వచ్చు, వాటి గురించి కేజీ ఎంత అనే పలికిద్ది. కానీ మామూలుగా దాని రేటు ఎంత అని చెప్పలేం. ఈ మధ్యకాలంలో 650 రూపాయలు కూడా పడింది కేజీ. ఏది
శ్రావణ మాసం సందర్భంలో గురువారం నాడు, శ్రావణ మాసం శుక్రవారం నాడు మాత్రం రేటు పడదు, గురువారం నాడే పడిద్ది ఆ రేటు. పంట బాగా దిగుబడి కావాలంటే ఇది 70 సెంటుకి 50 కేజీలు అవ్వాలి. నాకు సుమారుగా 35 కేజీలని. రైతుకి లిల్లీ పువ్వే సేఫ్టీగా ఉంటుంది. తెల్లారగట్ట నలుగురిని తీసుకొచ్చినా 5గురిని తీసుకొచ్చినా రోజువారీ పాడికొండలాగా రైతుకి అనుకూలంగా ఉంటుంది. వాళ్ళకి మాకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఉండవల్లి గ్రామంలో మాత్రం లిల్లీ పువ్వులు, గులాబీ పువ్వులు మాత్రమే ఎక్కువ శాతం ఉంది. నాకు నెలకు వచ్చేపాటికి 30,000 రావచ్చు. 6వ నెలల కంచి లెక్కేసుకుంటే 30,000, 25,000, 50,000, 60,000, 80,000, ₹1,00,000 వరకు వచ్చింది. ఇప్పుడు ₹1,00,000 వరకు వచ్చింది ఈ పట్టీలో. ఇంకా నాకు దిగుబడి వస్తే 1,00,000 కాదు, 4 లక్షలు 3 లక్షల వరకే నాకు ఈ 70 సెంటుకి డోకా లేకుండా పైరు శుభ్రంగా జాగ్రత్త చేసుకుని ఏది రోగ నిరోధక శక్తులు లేకుండా కాపాడుకుంటే నాకు ఇది పాడికొండలాగానే పనిచేస్తూ ఉంటుందని ఆశిస్తున్నాను.